ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించడానికి ఇవాళ మరోసారి మహిళా బిల్లు రిజర్వేషన్ విషయమై ఇవాళ అసెంబ్లీ ఏర్పాటు చేస్తామంటున్నారు. నిజంగా మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పార్లమెంట్లో పాస్ అయింది. అన్ని రాజకీయ పార్టీలు ఆనాడు మద్దతు ఇచ్చాయి. ఇవాళ దాన్ని అమలు చేయకుండా పెండింగ్ పెట్టి డీలిమిటేషన్ దాంతో లింక్ చేసి ఈరోజు మళ్ళీ మీరు డ్రామా ఆడుతున్నారు మోడీ గారు. అదేవిధంగా అమిత్ షా గారు ఆయన స్పీచ్లో కూడా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం తప్పితే కన్విన్స్ చేసి దాన్ని పాస్ చేయించుకోవాలనేది లేదు. దీనివల్ల సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా నష్టం జరుగుతుందనే విషయంలో కూడా అందరూ కూడా సౌత్ ఇండియాలో ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈయనకి మోడీ గారు అమిత్ షా గారు ఏం చెప్తే అదే వేదవాక్మారి కనపడతా ఉంది. ఇక్కడ అసెంబ్లీ పెట్టి చర్చిస్తామంటున్నాడు. అసెంబ్లీ పెట్టి విపక్షాలను ఎండగడతాం. ఎవరిని ఎండగడతామో నాకు అర్థమే కాలే. మీకు అసెంబ్లీలో ఎవరున్నారు? అసెంబ్లీలో మీరు ముగ్గురు మద్దతు ఇచ్చిన వాళ్ళు. ఆ ప్రతిపక్ష పార్టీ కూడా మద్దతు ఇచ్చింది ఢిల్లీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్. కాబట్టి మీరు అసెంబ్లీలో పెట్టి చర్చించేది ఏం చర్చిస్తారు? దానికి ఏముంటుంది? మీరు అయితే ఆల్రెడీ మద్దతు ఇచ్చిన వాళ్ళు మీరే అసెంబ్లీ పెట్టుకొని మళ్ళీ మీరే చర్చిస్తామంటున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉంటే ఓపెన్ డిబేట్ పెట్టు, అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించు. ఇవాళ ఎవరైతే బిల్లును వ్యతిరేకించామో వాళ్ళని కూడా ఆహ్వానించు. కాబట్టి ఏమంటే ఇవాళ ఈ డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఇబ్బంది పడతాయి, సీట్లు తగ్గిపోతాయని తెలిసి ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు బుకాయిస్తున్నారు. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బిల్లులో ఎందుకు పొందుపరచలేదు చెప్పండి. ఆయన ఏమంటారంటే అమిత్ షా పార్లమెంట్లో చెప్పాడు కదా, 50% సీట్లు అన్నాడు కదా అంట. మరి అమిత్ షా చెప్పిన దాంట్లో బిల్లులో పెట్టిండొచ్చు కదా. మీకు ఎవరు అడ్డం వచ్చారు? మీరే అధికారంలో ఉన్నారు కదా, బిల్లు మీరే ప్రవేశపెడుతున్నారు కదా. బిల్లులోనేమో 2011 జనాభా ప్రాతిపదికన పెడతావా? హామీ మాత్రం ఇది ఈ రకంగా ఇస్తావా? మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో అదే జరిగింది కదా. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. మరి ఎందుకు అమలు చేయలే? నీతి ఆయోగ్ అంగీకరించలేదు కాబట్టి అమలు చేయలేదు అంట. రేపు పొద్దున ఈ కమిషన్, డీలిమిటేషన్ కమిషన్ అంగీకరించకపోతే అప్పుడేం పరిస్థితి? లేదా ఎవరైనా కోర్టుకు పోతే బిల్లులో 2011 జనాభా ప్రాతిపదిక మీద అని చెప్పారు, కానీ వాళ్ళ 50% సీట్లు పెంచుతున్నారు, కోర్టుకు పోతే మన పరిస్థితి ఏంటి? దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. వాళ్ళ మెప్పు పొందడం కోసం, బీజేపీ వాళ్ళతో మోడీ గారి దగ్గర మార్కులు పొందడం కోసం ఇవాళ అసెంబ్లీ పెడతానంటున్నారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు చెప్పేదానిపై నీకు నమ్మకం ఉంటే ఓపెన్ డిబేట్కి రా. ఓపెన్ డిబేట్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. డిబేట్లో నువ్వు కన్విన్స్ చేస్తే బాగుంటుంది. మీరే అసెంబ్లీ పెట్టుకొని అసెంబ్లీలో ఎవరున్నారు? అందరూ మీరు ఆమోదించే పార్టీ, అంత మోడీకి జయగొట్టే పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఏమంటే దీనివల్ల ఉపయోగం లేదు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలి. మీరు అన్నట్లుగా 50% దాన్ని అంగీకరించి కొత్త బిల్లు తెమ్మనండి, అందరం బలపరుస్తాం.